ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రోగ్రామ్ అయితే పెడుతున్నామో ఆ ప్రోగ్రాంలో లబ్ధిదారులు అనండి, లేకపోతే పార్ట్నర్స్ అనండి, అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనండి, వాళ్ళకి పూర్తి స్థాయిలో సౌకర్యం కలిగే విధంగా చేయడానికే మేము చేసే ప్రయత్నం అంతా. దీన్ని బేస్ చేసుకొని ప్రతిపక్షం అన్ని జిల్లాలు పర్యటన చేస్తానన్నాడు మాజీ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు? ఎన్నికల హామీలు అమలు చేయలేదు, ఇప్పటికే బస్సు కానీ ఏది చెప్పమనండి. ఆయన మేము ఎన్నికల హామీల్లో మేము చెప్పినవి మేజర్ హామీలు సూపర్ 6లో ఎన్ని అమలు చేసామో మేమే చెప్పగలం. దీపం, పెన్షన్లు, ఇవాళ అన్నదాత సుఖీభవ, లేకపోతే తల్లికి వందనం, అదేవిధంగా మత్స్యకారులకు పెంచుతూ ఉన్నటువంటి డబ్బు, ఇవన్నీ ఏవి మేము అమలు చేయలేదు. అన్నా క్యాంటీన్లు వాళ్ళు మూసేశారు. అన్నా క్యాంటీన్లు ఆ రోజున పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని వాళ్ళు మూసేస్తే ఇవాళ అన్నా క్యాంటీన్ని పెంచుకుంటూ వెళుతున్నాం. ఇంకా ఉన్న అన్నా క్యాంటీన్లు మాత్రమే కాకుండా ఇంకా రమారమి 70 అన్నా క్యాంటీన్లు పెంచుతున్నాం, ఇంకా ముందుకు పెంచుతాం. ఏ ఒక్కటి ఆయన్ని ధైర్యంగా బయటకు వచ్చి డిబేట్కి రమ్మనండి. ఎక్కడ మీకు మేము చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు ఎక్కడ అమలు చేయడంలో చెప్పండి. ఇంకొకటే మిగిలింది, అది ఉచిత బస్సు. అది కూడా త్వరలోనే, ఇంకా డేట్ చెప్పట్లేదు కదా, అతి త్వరలోనే ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. కౌలు రైతుల విషయంలో ఇంతకుముందు మీరు చెప్పారు కదా లోన్ల గురించి, అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు సార్, ఇంకా సమస్యలు వస్తానే ఉన్నాయి కదా. దాంట్లో సమస్యలు లేవని అంటలేదు కానీ సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని కూడా అధిగమిస్తాం. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. రైతుకి కులం అంటగట్టినటువంటి ప్రభుత్వం ఆ రోజుని కొన్ని కులాల రైతులకు మాత్రమే అన్నది. ఇవాళ ఈ ప్రభుత్వం ధైర్యంగా చెప్తుంది, ఎవరైతే కౌలు రైతు ఉన్నాడో, కౌలు రైతుకు కులం లేదు, రైతుకి మతం లేదు, రైతు అన్నవాడు రైతే. సన్నకారు చిన్నకారు రైతుకి, కౌలు రైతులు అంటేనే సన్నకారు చిన్నకారు రైతులు, వాళ్ళందరికీ కుల మత రహితంగా అందరికీ కూడా అన్నదాత సుఖీభావ ఇస్తా అని చెప్పి ధైర్యంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అది మా దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ బాగానే ఉంది సార్, కానీ బ్యాంకుకి వెళ్ళినప్పుడు రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు. కౌలు రైతు వాళ్ళ అధికారులు అనేవాళ్ళు సరిగా ఎంతమంది ఎక్కువ మందికి వచ్చిందనేది మీరు తీసుకోకుండా రాని కొద్ది మంది విషయం మీరు మాట్లాడుతున్నారు. రాకపోవడానికి గల కారణాలు కూడా సహేతుకంగానే ఉంటాయి. ఒకవేళ అక్కడ ఎక్కడైనా సరే వాళ్ళకి ఇబ్బంది ఉంటే దాన్ని అధిగమించి వాళ్ళకి వచ్చే విధంగా చేయడానికి అందరం కలిసి, యంత్రాంగం, నా రాజకీయ నాయకత్వం అన్నీ కలిసి ప్రయత్నిస్తాం. ప్రజలందరి యొక్క సాటిస్ఫాక్షను శాచ్యురేషన్ కాన్సెప్ట్లో తీసుకురావడానికి మేము కృషి చేస్తాం. జరిగింది, దాని కూడా జరిగింది. అంటే ఇప్పుడు మనం అనుకున్నంత స్థాయిలో రైన్ఫాల్ లేదు, లేకపోవడం దాని కంటింజెన్సీ ప్లాన్ ఒక దాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దానికి మనం అనుకున్న స్థాయిలో రైన్ఫాల్ లేకపోతే ఏం చేయాలి, ఏ రకంగా రైతును ఆదుకోవాలనేటువంటి విషయంలో కూడా ఒక ప్లానింగ్ జరుగుతుంది. దాన్ని కూడా డిస్కస్ చేసాం, అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.